అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతోంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి నాయకులు వారి వారి తప్పుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఎత్తి చూపిస్తున్నారో వారిపైన ఏ విధంగా కక్ష సాధింపుతో కేసులు పెట్టడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, కొంతమంది పోలీసులతో ఏ విధంగా టార్చర్ పెడుతున్న విషయం కూడా మన ముందు కూడా ఈ 2 సంవత్సరాలు గమనించిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, రైట్ టు లీవ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల కులాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా అని చెప్పి ఉద్దేశంతో అనేక దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప పెద్ద ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అవన్నీ విలువలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ విలువలు ఎక్కడైతే దిగజారుతాయో ప్రజలందరూ కూడా అప్రమత్తమై అప్పుడప్పుడు ఆ విలువల్ని కూడా కాపాడే విధంగా కూడా పోరాటాలు చేస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనించడం విషయం మీ అందరూ తెలియజేస్తున్నాను. కొంతమంది కూటమి ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, పోలీస్ వ్యవస్థలో పోలీసులు కావచ్చు, ఏదైతే కూటమి నాయకులు వాళ్ళు చెప్పిన మాటలకి ముందుకు వెళ్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా కూడా మీ అందరూ తెలుస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీరు బెదిరిస్తే ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏమైనా భయపడతారా? ఆఖరికి విలేకరులను కూడా బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నా కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా బెదిరింపులే, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఫార్వర్డ్ చేసినా బెదిరింపులే, లైక్ చేసి షేర్ చేసినా పోలీసులే ఫోన్ చేసి బెదిరిస్తారు, అది తీసే వరకు వదిలిపెట్టరు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ఉన్నా కూడా మనం అందరూ సార్ గమనించాలి. ఎవరైనా ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఉన్నట్టుగా పోస్టులు పెట్టినా కూడా ఈరోజు ఏ విధంగా బెదిరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి నేను తెలియజేశాను. చాలా కాలంగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. కక్ష సాధింపులు కావచ్చు, మాటలతో దాడులు కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అదేవిధంగా పోలీసులతో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న విషయం కూడా అందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అనేకటువంటి అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు జరుగుతున్న విషయం కూడా మనం చూసాం. మొన్నటి రోజు మనం చూసుకుంటే మాజీ వైస్ చైర్మన్ దశరథ్ రామిరెడ్డి అని చెప్పేసి పెద్ద ఆయనకి ఏ విధంగా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యే విధంగా, ఒక చేయికి గాయాలు, అంత తీవ్రంగా ఆయన పైన దాడి చేసిన విషయం కూడా మనం అందరూ గమనించాం. ప్రతి ఒక్క చోటు కూడా పొంగునూరు కావచ్చు, నంద్యాలలో చూసుకుంటే కావచ్చు, ఏడుగురాళ్ళపల్లి జరిగిన సంఘటన కావచ్చు, అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అనంతపురం నగరంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వారి సోదరుడు రాజశేఖర రెడ్డి గారి పైన ఏ విధంగా అక్రమ కేసు అని చెప్పేసి ఎప్పుడో 1.5 year కింద ఒక సూసైడ్ కేసుని అని చెప్పేసి వీళ్ళ వల్లే అతను ఇబ్బంది పడి చేసుకున్నాడని చెప్పేసి ఆ కేసులో ఇతన్ని ఇరికిచ్చి అక్రమ కేసు పెట్టడం కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అరాచకలు అయితే చెప్పకూడదు. ఇక ఏ విధంగా అరాచకలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వినకొండలో మనం చూసుకుంటే ఒక మైనారిటీ రషీద్ అని చెప్పేసి నడి రోడ్డులో ఏ విధంగా నరికి చంపిన విషయం కూడా ప్రజలంతా ఒకసారి గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాను. రాజకీయ కక్షలు కావచ్చు, రాజకీయ హత్యలు కావచ్చు, మహిళల పైన అగత్యాలు కావచ్చు, బాలికల పైన అగత్యాలు కావచ్చు, అదేవిధంగా మహిళలకే రక్షణ లేకుండా పోయింది ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా మానభంగాలు కావచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ గారు
30,000 మహిళలు ఆంధ్రప్రదేశ్లో కనపడడం లేదు, మిస్సింగ్ అయిందని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్యలో దానిపైన సమాధానమే చెప్పకపోవడం కూడా ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నారు కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆఖరికి వైసీపీ వచ్చేసి గొడ్డల పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అయ్యా మీకు అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, రాజారెడ్డి గారు వారి గురించి, చనిపోయిన వ్యక్తుల గురించి ఈరోజు రాజకీయం చేస్తున్నారంటే మీ అంత దౌర్భాగ్య వ్యక్తులు ఎవరైనా ఉంటారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఆయన పరిపాలన అందించిన విషయం ఏ విధంగా అయితే పరిపాలన అందించారు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఆయన చనిపోతే 700 మంది గుండె ఆగి చనిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలియదా? అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది. ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, 4% ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కావచ్చు, అనేకటువంటివి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించారు, ఏ విధంగా ప్రజల్లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా ఆయన చనిపోయి దాదాపుగా 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల్లో ఉన్నారంటే ఆయన చేసిన పరిపాలన అని కూడా దీని నిదర్శనం. అలాంటి వ్యక్తిని గురించి మీరు అందరూ కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎవరిది గొడ్డల పార్టీ చెప్పండి? శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అదేవిధంగా హత్య రాజకీయాలు చేస్తున్నది ఎవరు? అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రెడ్ బుక్ పాలన అమలు చేస్తుండేది ఎవరు? కక్ష సాధింపు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అనేకటువంటివి ఈరోజు ఇవన్నీ ఇన్ని పెట్టుకొని మీరు గుడ్డల పార్టీ అని చెప్పడం కూడా ఎంతవరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. మరీ ముఖ్యంగా విలేకరుల పైన కూడా ఈరోజు జర్నలిస్టుల పైన కూడా అక్రమ కేసులు అరెస్ట్ చేస్తున్నారంటే వాస్తవాలు బయట పెడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఇంత ఘోరంగా వ్యవహరిస్తుంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే శ్రీహరి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిన విషయం కూడా మనం చూసాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆయన వాస్తవాలు మాట్లాడుతుంటే సరే ఏదో మాట్లాడినాడు, మరి ఆయన నేను సరే ఈ మాటను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి బహిరంగ కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కూడా ఆయనకి మళ్ళీ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటే అసలు మీరేమో పెద్ద ఘనకారం చేసినట్లు ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా మీ అందరూ తెలుస్తున్నారు. సూపర్ 6 హామీలు మీరు ఎన్నికల ముందు చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ హామీలు నెరవేరుస్తారని చెప్పేసి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా ఆశపడి మీకు అందరికీ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. సరే మూడోసారి కూడా మోసపోయాం మేము చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో, 4వ మాకు మంచి చేస్తారనుకొని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం కూడా దీనిపైన ప్రశ్నిస్తే టార్గెట్ చేసి మరి మాట్లాడడం కావచ్చు, అతనికి ఇబ్బంది పెట్టే విషయం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ కూడా అరకవరే మనం చూస్తున్నాం. ఆర్టీసీ స్థానంలో ప్రైవేట్ బస్సులు తీసుకొస్తామంటున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సు తెచ్చి ఫ్రీ బస్ లేదని చెప్పే ప్రచారం కూడా జరుగుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. ఫ్రీ బస్సు ఉండదు, రాబోయే రోజుల్లో ఆర్టీసీ కూడా ఉండేది విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగానికి కూడా దాదాపుగా నెలకి 3,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలు అవుతోంది ఇప్పటికి 72,000 రూపాయలు ఇచ్చారా మీరు? కేవలం యువగలం పాదయాత్రలు చూస్తే నారా లోకేష్ గారు ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ తీసుకొస్తానని చెప్పేసి పదే చెప్పుకుంటూ వెళ్ళిన విషయం కూడా మనం చూసాం. కానీ ఎప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించుకోకపోవడం కూడా ప్రజలను ఒకసారి గమనించి తెలుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 1,30,000 సచివాలయ వ్యవస్థ పారదర్శకంగా అపాయింట్ చేసిన విషయం కూడా మనం చూసాం. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 11,000 డిఎస్సి పోస్టులు అని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఎలక్షన్ రావడం ఇవన్నీ కావడంతో దీన్ని రివైజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చేసి 16,345 డిఎస్సి పోస్టులు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మొదటి సంతకమే దానిపైన కూడా పెట్టడం జరిగింది. పరీక్షలు అయిపోయినాయి, అన్ని కూడా చేస్తాం. కానీ ఈ మధ్యకాలం చూస్తే డిఎస్సి పైన అనేక అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక జీవో కూడా చూడడం జరిగింది. దీనిపైన ఎవరైతే మీరు ప్రశ్నిస్తారో, ఎవరైతే దీనిపైన మాట్లాడతారో వారిపైన డిఫమేషన్ కేసు వేస్తూ క్రిమినల్ కేసు కూడా పెడతామని చెప్పేసి కూడా ఈరోజు ఒక జీవో కూడా చూడడం జరిగింది.
అంటే వాస్తవాలు వస్తున్న పైన కూడా మేము మాట్లాడితే ముందే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా మీరు దీనిపైన మాట్లాడితే మేము దీనిపైన మేము ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నారు. పెన్షన్ సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చూస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన 6 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది. 2 సంవత్సరాల కాలం అవుతోంది, ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తగిన అర్హత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి 6 మంత్స్ ఎవ్రీ 6 మంత్స్కి కొత్త పెన్షన్స్ ఇచ్చేవారు. ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతమంది హస్బెండ్స్ చనిపోయి ఉంటారు, ఎంతమంది ఒంటరి మహిళలు ఉంటారు, ఎంతమంది 60 సంవత్సరాలు దాటి అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్స్కి ఇవ్వకపోవడం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు మాకు పెన్షన్ వస్తుందని చెప్పి. ఇవన్నీ మీరు గమనించకుండా కేవలం టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరేది లేదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఉద్యోగస్తులకి ఏ విధంగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా ఒకసారి గమనించాలా. ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, పెండింగ్లో ఉన్న డిఎల్ లేవు. కేవలం మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి తెలియజేస్తాను. ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి అయితే పట్టించుకోరు. హాస్టల్ వసతి గురించి కూడా దాని బకాయిలు కూడా పట్టించుకోరు. రైతులు అయితే ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలా. రైతులు పండించే పంటలన్నీ కూడా గిట్టుబాటు ధర కూడా లేని విషయం కూడా గమనించాలా. మొక్కజొన్న కావచ్చు, పొగాకు కావచ్చు, శనగ కావచ్చు, ఈ రైతులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం పరిపాలన నడుస్తున్నా కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తాను. అమ్మఒడి చూస్తే అది కూడా అరకొరనే. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తాను. పెట్రోల్ డీజిల్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తే వారంలో ఒకరోజు నో వెహికల్ డే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమో సైకిల్లో తొక్కుంటా, ట్రైన్లో వెళ్తుకుంటా, బస్సులో పోయి కేవలం ఫోటోషూట్కి మాత్రమే తప్ప వేరేదేం లేదని తెలియజేస్తున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకుంటే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కీలకంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. ఎందుకు ఈయన మాట్లాడి ఆ వ్యాట్ని తగ్గించి ఆంధ్ర ప్రజలకి భారం లేకుండా చేయలేరా? కేవలం ఏదో ప్రజల్ని మొబ్బపెట్టుకుంటూ ముందు పోతున్నారు చెప్ప వేరేదేం లేదని తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు చూస్తే అధికారం వస్తేనే నేను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాను, వ్యాట్లో నేను తగ్గిస్తానని చెప్పడం చంద్రబాబు ఇప్పుడు నోరు ఎందుకు మొప్పడం లేదని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు. వీళ్ళందరికీ కూడా మాత్రం ప్రైవేట్ జట్లు, చాపర్లు ఉండే విషయం కూడా అందరు గమనించాలి. ఎక్కడ హైదరాబాద్కి వెళ్ళిన చాపరే, చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళిన చాపర్లోనే ప్రైవేట్ జట్లు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వివరణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏమేమి జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాల అవినీతిలో అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరం సంబంధించి కావచ్చు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ ఆయన ముందుకు పోతుంటే ఏ ఒక్కరు కూడా దానికి సమాధానం ఇవ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేక వీళ్ళ దగ్గర ఆన్సర్లు లేవు కాబట్టి మీకు సమాధానం ఇవ్వకూడదు అనుకుంటే మౌనంగా ఉండండి. కానీ పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసమో తెలియజేస్తున్నాను. కేవలం ఒక మనిషిని టార్గెట్ చేసి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ పదవులో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడడం ఎంతవరకు ఇది సమంజసమో తెలియజేస్తున్నారు. ఏమైనా మాట్లాడితే సమాధానం ఇవ్వండి తప్ప మీరు పర్సనల్గా టార్గెట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడతారు. అయ్యా ఇవి రాజకీయాలు చేయండి, కానీ ఇంత నీచంగా రాజకీయాలు దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే కూడా ఒకసారి ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కేవలం డైవర్ట్ పాలిటిక్స్, టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారు. పాలసీస్ పైన ఎవరు మాట్లాడడం లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి చేశారు, 5 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏమేమి మంచి చేశారు అన్ని కూడా చూశారు. ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి, అక్రమాలు, మీ దౌర్జన్యాలు అవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు అందరికీ బుద్ధి చెప్తానని తెలియజేస్తున్నారు.